నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. ఎన్నికల శంఖారావం మోగింది. జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. గులాబీ దళం జగిత్యాల గడ్డపై చైత్ర యాత్ర లక్ష్యంగా ప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంది. ఏ రమణైతే రాజకీయాలలో ఉన్నాడో ఆ మాదిరిగా శివ ఇక్కడ పనిచేస్తున్నాడు. శివ మాదిరిగానే శ్రీకాంత్ మాదిరిగానే శ్రీనివాస్ పనిచేసినటువంటి హామీ కూడా నేర్పిస్తుంది ఇవాళ. ఎందుకంటే ఇదే వేదిక మీద ముగ్గురు ఉన్నారు. శివ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు, సీన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మీరు పరిగణలోకి తీసుకొని సోదరు మంది ఇప్పటి వరకు కావాల్సిన అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి నేను చెప్తున్నా, 83లో జీవరెడ్డి గారిని ఎమ్మెల్యే మంత్రి చేసుకున్నాం. 89లో రాజశంగౌడ్ గారిని ఎమ్మెల్యే మంత్రి చేసుకున్నాం. ఈ రమణను కూడా 94లో ఎమ్మెల్యే మంత్రి చేసుకున్నాం. ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు కూడా రాయసన్న గాని నేను గాని అధికారం కోసం పాకులాడలే. అధికారం కావాలంటే కోరుకోలేదు. ప్రజలు మాకు ఆశీర్వదించారు, ఆదరించారు, పదవులలో గెలినాం. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ 2018లో 2023లో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఓ కంట్రీని చూపించేటువంటి వ్యక్తులుగా భావించి ఒక మంచి ఉన్నతమైన కుటుంబం అని చెప్పని విద్యావంతులు అని చెప్పని అవకాశాలు ఇస్తాయి. ఇవాళ ఏ విధంగా అయితే ఇంట్లో ఒక పెళ్లి పాలు తాగుతూ కళ్ళ మూసుకొని చూడాలనుకుంటారో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టాల మీద మీ అందరి ఓట్ల మీద వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇవాళ రేవంత్ రెడ్డితో జతగట్టాడు. రేవంత్ రెడ్డితో జతగట్టినటువంటి వ్యక్తి అధికారం కోసం సహతాడుతున్నాడు. ఆ అధికారం ఏందని చెప్పని ఆధిపత్యం కోసం జీవన్రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు. ఆధిపత్య పోరాటాలలో జగిత్యాల ప్రజలు నలిగిపోవద్దు, జగిత్యాల అభివృద్ధి కుంటుపడదని చెప్పని పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా పిలిచి నువ్వు జగిత్యాలకు వెళ్ళాలా, జగిత్యాల ఉండాలా, రాయశంగౌడ్ గారితో, వసంత గారితో, వెంకటేశ్వరరావు గారితో, ఆనందరావు గారితో ఉండేటువంటి మొత్తం నాయకులతో కలిసి జగిత్యాల ప్రభావ సంఘం మీద జెండా ఎగరవేయు, అక్కడ ఉండేటువంటి ఓటర్లకు ధైర్యం చెప్పు. కేసీఆర్ ప్రతినిధిగా వచ్చిన కేసీఆర్ గారు ఒక్కరే బయలుదేరి తెలంగాణ ఏ విధంగా సాధించిండో జగిత్యాల కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీ మాట ఇవ్వనటువంటి సిట్యుయేషన్ కూడా మీకు పనిచేసుకుంటున్నా. ఇక్కడ ఉన్న సభ్యులందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇవాళ ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం లేకపోవచ్చు, దాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత రాబోయే ప్రభుత్వం కేసీఆర్ సార్ది. మీరందరూ నమ్ముతారా నమ్మరా మాట? రేవంత్ రెడ్డి పాలన ఎవరికైనా ఇష్టం ఉందా? ఇష్టం ఉందని వాళ్ళు చేయలేకురవా? కేసీఆర్ పాలన ఇష్టం ఉన్న వాళ్ళు చేయలేకురే. ప్రతి ఒక్కరికి కేసీఆర్ పాలన ఎంత నచ్చిందంటే అవ్వ, అక్క, తమ్ముడు, చెల్లె ఎలాంటి బాధలు ఉంటాయి, ఇంట్లో ఏ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు కేసీఆర్ సార్ ఎంతైతే పబ్లిక్ లో నుంచి బయటకు వచ్చిరో ఆ చిన్న ఇంటి సమస్య ఏముంటది, పెద్దింట్లో ఏం ఆలోచనలు ఉంటాయి అనే విధానానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కేసీఆర్ గారు రూపకల్పన చేసింది. వార్డు అభ్యర్థి అయినటువంటి మరి అవారి పవిత్ర శివకేశరి బాబు గారు మరి ఆ 44వ సీటు రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మరి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టేది 44వ వార్డు అని చెప్పేసి గర్వంగా చెప్తాము. మరి ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా జైత్యాల పట్టణంలో గెలిచే సీటు మరి శివన్న వార్డు కాబట్టి మనం ఉమెన్ రిజర్వేషన్ వస్తే తనకు పాలిటిక్స్ మరి ఇంట్రెస్ట్ ఉండదు. మరి ఏం చేద్దాం అని అంటే వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి, ఎందుకంటే గతంలో ఈ వార్డు మొత్తం కూడా మరి నిస్వార్థంగా చేసినటువంటి వారి సేవలకు ఇంకెవరన్నా ఉంచామంటే వార్డు ప్రజలే స్వయంగా వచ్చి మన ఇంటి నుండే ఉండాలని చెప్పేసి ఆశీర్వదించినటువంటి 44వ వార్డు ప్రజలకు మా పక్షాన కూడా మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు కూడా సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. నీతి, న్యాయం, ధర్మంతో పనిచేస్తామని మాటిస్తున్నాం.
పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అగ్రనేతలు రంగంలోకి దూకారు. జగిత్యాల పట్టణంలోని 44, 45, 50 వార్డుల్లో ఈ రోజు రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అవారి పవిత్ర, శివకేసరి బాబు, వర్ష శ్రీకాంత్ గౌడ్, గాజుల జ్యోతి శ్రీనివాస్ విజయానికి మద్దతుగా భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు. వారితో పాటు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, మాజీ మంత్రి రాజేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గడిచిన కాలంలో పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థులు వారి పవిత్ర, వర్ష శ్రీకాంత్, గాజుల జ్యోతిలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాయని, మహిళా సాధికారతకు తమ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి రాజేష్ గౌడ్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థుల గణగణాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్నర్ మీటింగ్ కు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. గులాబీ శ్రేణుల నినాదాలతో జగిత్యాల వీధులు హోరెత్తాయి. అభ్యర్థులు ముగ్గురు తమ వార్డుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల అభివృద్ధి చక్రం ఆగకూడదంటే కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.